అందరికీ నమస్కారం. సరళ డివోషనల్ వర్డ్కు స్వాగతం. ఈరోజు మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకం 6లో ఉన్న 2 నామాల యొక్క భావాలు తెలుసుకుందాం. 6వ శ్లోకము. వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికా వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఈ శ్లోకంలో మొదటి నామము వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. ఇది అమ్మవారి 17వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయై నమః అని చెప్పాలి. 2 భాగాలుగా విడదీసి చెప్పకూడదు. వదన ముఖమనెడు, స్మర మన్మధుని, మాంగళ్య శుభమైన, గృహ నివాసమునకు, తోరణముల వలె ఒప్పు, చిల్లిక కనుబొమ్మలు కలిగినది. అమ్మవారి 2 కనుబొమ్మల గురించి చెప్పబడుతోంది. కిరీటం నుండి క్రమంగా క్రిందకు ఒకసారి చూస్తే దర్శనమయ్యే అమ్మవారి స్థూల విగ్రహాన్ని వర్ణిస్తున్నారన్నమాట. మన్మధుడు తన కార్యక్రమ నిర్వహణానికి ఒక నిలయాన్ని ఏర్పరచుకోవాలనుకున్నాడు. ఇందుకు అమ్మవారి ముఖాన్ని మించింది ఏదీ మన్మధునికి నచ్చలేదట. అన్ని రకాల అందచందాలతో ఉన్న ముఖం అమ్మవారిది. ఈ అమ్మవారి ముఖాన్నే తన నివాసంగా చేసుకుంటే ఇంకొక అదనపు సౌకర్యం కూడా ఉన్నదిట. ఈ గృహానికి నిత్య కళ్యాణ శోభను కలగజేసే పచ్చతోరణాలను వేరే కట్టవలసిన పని లేదట. అమ్మవారి ముఖంలో ఎంతో రమణీయంగా కనబడి ఆమె కనుబొమ్మలే ఈ తోరణాలుగా భాసిస్తాయి గదా. అంటే మన్మధుని ఇల్లులాగా అమ్మవారి వదనం ఉంటే ఆ ఇంటికి తోరణాలుగా అమ్మవారి కనుబొమ్మలు భాషిస్తున్నాయన్నమాట. మన్మధునికి అమ్మవారి ముఖము మంగళ్యప్రదము, అంటే శోభనాన్ని చేకూర్చేది. ఎందుకంటే ప్రళయంలో అయ్యవారు అమ్మవారి వదనాన్ని స్మరిస్తే ముందు పుట్టేవాడు మన్మధుడు. ఇలా స్మరిస్తే అంటే గుర్తు చేసుకుంటే పుట్టేవాడు కాబట్టి మన్మధుణ్ణి స్మరుడు అన్నారు. అయ్యవారు తన కంటి మంటతో పూర్వం మన్మధుణ్ణి బూడిద చేశారు. కానీ అదే అయ్యవారికి అమ్మగారి వదనం గుర్తుకు రాగానే తన కోరికకు బదులు ముందు ఆమె కోరికను తీర్చడం కోసము మన్మధుణ్ణి పునర్జీవితుణ్ణి చేయాల్సి వచ్చింది. అలా మాడిపోయి బూడిదైన మన్మధునికి జీవం రావడానికి కారణమైన అమ్మవారి ముఖం అతనికి మంగళ గృహం కాదా మరి? ఆ వదనం మంగళ గృహం అనేందుకు తగ్గట్టుగా మంగళ తోరణాలు వేరే కట్టవలసిన అవసరం లేకుండా సహజ సిద్ధంగానే మంగళ తోరణాలలాగా ఆమె 2 కనుబొమ్మలు ఉన్నాయి. అంటే ఒక విధంగా అయ్యగారి 3వ కన్ను తెరవడము అంటే మన్మధుని జన్మదినోత్సవం జరుపుకుని ఇంటి గృహద్వారము తెరవటము అన్నమాట. ఇంకో విధంగా చెప్పుకోవాలంటే అయ్యవారి 3వ కన్ను జ్ఞాననేత్రం కాబట్టి జ్ఞానోదయం అయితే మన్మథ లీల భస్మం అవుతుంది అని చెప్పుకోవచ్చు. ముఖమనే మన్మధుని మంగళ గృహానికి తోరణాలు లాగా భాసిస్తున్న సొంపైన కనుబొమ్మలు కలిగినది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని రెండవ నామము అంటే చివరి నామము వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన. ఇది అమ్మవారి 18వ నామము. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచనాయై నమః అని చెప్పాలి. వక్త్ర అంటే ముఖదీప్తి అనెడు, లక్ష్మి సంపదప్రదమైన, పరివాహ శ్రోత్సయనందు చలించుచున్న లేదా కదలాడుచున్న, మీనా చేపల వలె, ఆభ ఒప్పుచుండు, లోచన కన్నులు కలిగినది. లోచన బదులు కొన్ని పుస్తకాలలో వీక్షణ అని కూడా ఉంటుంది. అప్పుడు వీక్షణ అంటే చూపులు గలది అని అర్థం మార్చుకోవాల్సి వస్తుంది. అమ్మవారి ముఖ సౌందర్య కాంతులు అమృత ప్రవాహంలాగా ఉంటే ఆ ప్రవాహంలో కదులుతూ ఉండే చేపలలాగా అమ్మవారి 2 కళ్ళు లేదా చూపులు ఉన్నాయట. ధ్యానంలో ఊహిస్తే ఈ ఉపమానం సొగసు అర్థమై ఆనందాన్ని ఇస్తుంది. కళ్ళలో చేపలతో పోల్చడంలో ఒక విశిష్టత ఉంది. తల్లి చేపలు తమ కళ్ళ చూపులతోనే తమ పిల్ల చేపలకు కడుపు నింపి ఆకలి తీరుస్తాయి. స్తన్యంతో పని లేదు. అంటే వంశాభివృద్ధి కేవలం చూపులపైనే ఆధారపడి ఉంటుంది. దీన్నే మాత్స్యాన్యాయం అంటారు. విశ్వంలోని జీవులందరికీ తల్లి అయిన జగజ్జనని
యొక్క కళ్ళను అటువంటి మీనాలతో పోల్చడం వలన ప్రపంచంలోని సమస్త జీవులను అనుగ్రహిస్తూ సాకడానికి ఆమె కరుణార్ద్ర దృక్కులు చాలు అని గ్రహించాలి. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాన్ని కళ్ళను జాగ్రత్తగా గమనిస్తే వారి ఆంతర్యము 1/16 వంతు తెలిసిపోతుందట. ఇది ముఖానికి కళ్ళకు ఉన్న విశిష్టత. వైఖరి వాక్కు నోటి నుండి వెలువడిన మనోభావం కళ్ళలోంచి వెలువడుతుంది. 1 నోటి ద్వారా వెలువడిన వైఖరి వాక్కు, 2 ముఖంలో కలిగే కవలికలు, 3 కళ్ళ ద్వారా వ్యక్తమయ్యే కదలికలు, ఈ మూడింటిని కలుపుకుంటే మాట్లాడే వ్యక్తి ఆంతర్యం చాలా భాగం అవగతమవుతుంది. నోటి మాటలు అవసరం లేకుండానే కేవలం కంటి చూపులతోనే ఆజ్ఞలను జారీ చేసి భావాలను ప్రకటించే సామర్థ్యం ఈ కళ్ళకుంటుంది. ఈ నామంలో ఉపయోగించిన ఉపమానమైన మీనము మరొక సంకేతాన్ని సూచిస్తుంది. జలస్థితిలోంచి ఘనస్థితికి వచ్చే రీతిని మత్స్యంతో పోలుస్తారు. ఈ మత్స్య వేదాలను ఉద్ధరిస్తుంది. జలప్రయంలో చెల్లాచెదురై మరుగునపడి లీనమై మాటుపడిన సృష్టి రహస్యాలు అనే వేద రహస్యాలు ఏ ద్రవ్యానికి ఆ ద్రవ్యంగా, ఏ లక్షణానికి ఆ లక్షణంగా మళ్ళీ ఘనీభవింపడాన్ని నీళ్ళలోంచి మీనం ఉద్భవించిన ప్రక్రియతో పోలుస్తారన్నమాట. చేపలు ప్రవాహంలో స్థిరంగా ఉండవు, చంచలంగా తిరుగుతూ మెరుస్తూ అత్యంత చైతన్యవంతంగా ఉంటాయి. అమ్మవారి కళ్ళు కూడా ఇంతటి చైతన్యాన్ని, అందాన్ని కలిగి ఉంటాయి. ముఖదీప్తి అనే ప్రవాహంలో చెలిస్తున్న మీనముల వలె శోభిల్లు నయనములు లేదా వీక్షణములు కలది అని ఈ నామానికి అర్థము.